ఫ్రెండ్స్, ఒక సామాన్య ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కారునే నడిరోడ్డు మీద ఆపేస్తే ఏం జరుగుతుంది? సస్పెండ్ అవుతాడా, లేక ఆయన ఉద్యోగమే ఊడిపోతుందా? సాధారణంగా మనకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి కదా. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే నిజజీవిత సంఘటన వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ స్టోరీ ఎక్కడో సినిమాల్లో జరిగింది కాదు, ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ మీ హృదయాన్ని కదిలిస్తుంది. అసలు కథలోకి వెళితే, అది జూన్ నెల మధ్యాహ్నం సమయం. ఉత్తరప్రదేశ్లో ఎండలు ఎలా మండిపోతాయో మీకు తెలిసిందే కదా. రోడ్లన్నీ దుమ్ముతో, విపరీతమైన వేడితో సెగలు కక్కుతున్నాయి. జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఒకవైపు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్లు చెమటలు తుడుచుకుంటూ బేరాలు చేసుకుంటున్నారు. ఇంకోవైపు రిక్షా తొక్కే కార్మికులు పాపం అలిసిపోయి ఒక చెట్టు నీడగా సేద తీరుతున్నారు. పక్కనే ఉన్న ఒక చిన్న టీ కొట్టు దగ్గర కొందరు కుర్రాళ్ళు, పెద్దవాళ్లు కూర్చొని పాలిటిక్స్ గురించి చాలా వేడిగా చర్చించుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ మండుటెండను కూడా లెక్క చేయకుండా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా సిన్సియర్గా తన డ్యూటీ చేస్తున్నాడు. అప్పుడే ఒక్కసారిగా దూరం నుంచి పెద్దగా ఒక కారు సైరన్ వినిపించింది. ఆ సౌండ్కి అక్కడున్న వాళ్లందరి కళ్ళు అటువైపే తిరిగాయి. ఒక నల్లటి పెద్ద ఎస్యూవీ కారు చాలా స్పీడ్గా దూసుకువస్తోంది. దానికి ముందు ఒక 2 కార్లు, వెనక ఒక 2 కార్లు, మొత్తం ఒక పెద్ద కాన్వాయ్ వస్తోంది. ఆ మధ్యలో ఉన్న కారు మీద ఎర్రబుగ్గ కూడా ఉంది. దాన్ని చూడగానే అక్కడున్న వాళ్లకు అర్థమైపోయింది, అందులో ఎవరో చాలా పెద్ద వీఐపీ ఉన్నారని. సాధారణంగా ఇలాంటి వీఐపీ కార్లు వస్తున్నప్పుడు ట్రాఫిక్ మొత్తం ఆపేస్తారు కదా. అక్కడున్న జనాలు కూడా తమ వాహనాలు ఆపేసి రోడ్డు పక్కన నిలబడ్డారు. కొంతమందేమో ఆ కారు అద్దాల్లోంచి అందులో ఉన్నది ఏ మినిస్టరో, ఏ నాయకుడో చూడాలని తెగ ట్రై చేస్తున్నారు. ఆ వీఐపీ కారు మాత్రం ఏదీ పట్టించుకోకుండా చాలా వేగంగా వచ్చేస్తోంది. సరిగ్గా అది ఒక మెయిన్ సిగ్నల్ దగ్గరకు రాగానే అక్కడ రెడ్ సిగ్నల్ పడింది. కానీ ఆ కార్లు ఏమాత్రం స్పీడ్ తగ్గించకుండా, కనీసం ఆ రెడ్ సిగ్నల్ను కూడా పట్టించుకోకుండా అలాగే ముందుకు దూసుకుపోవడానికి ట్రై చేశాయి. కానీ ఆ రోజు ఆ రోడ్డు మీద డ్యూటీలో ఉన్నది ఎవరనుకున్నారు? ఇన్స్పెక్టర్ త్రివేది. ఆయన వయసు సుమారు 42 ఏళ్లుంటుంది. కరెక్ట్గా ఫిట్ అయ్యే యూనిఫామ్, మెలేసిన మీసం, ఎవరికైనా భయం పుట్టించే గంభీరమైన ముఖం. ఆయన గురించి ఆ ఊళ్ళో ఒక రేంజ్లో చెప్పుకుంటారు. ఎందుకంటే రూల్స్ అంటే ఆయనకు ప్రాణం. నిబంధనలు ఎవరైనా సరే పాటించాల్సిందే అని ఆయన నమ్ముతాడు. ఉదాహరణకు చెప్పాలంటే, సిగ్నల్ జంప్ చేసింది ఒకవేళ లోకల్ ఎమ్మెల్యే కొడుకైనా సరే, తన సొంత బంధువైనా సరే చలాన్ వేయాల్సిందే అని నిలబడే కరుడుగట్టిన నిజాయితీపరుడు ఆయన. అవినీతి అంటే మండిపడే వ్యక్తి. ఆ వీఐపీ కారు రెడ్ సిగ్నల్ జంప్ చేయబోతోందని గమనించిన ఇన్స్పెక్టర్ త్రివేది ఏమాత్రం వెనకాడకుండా వెంటనే ముందుకు వచ్చి తన విజిల్ గట్టిగా ఊది కారును ఆపమని చెయ్యి చూపించాడు. ఒక్కసారిగా ఆ కాన్వాయ్ మొత్తం బ్రేకులు వేసుకుని రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఆ మెయిన్ ఎస్యూవీ నుంచి 4 బాడీగార్డులు హడావిడిగా బయటకు వచ్చారు. వాళ్లలో కొంచెం కోపంగా ముందుకు వచ్చి, ఏంటాపుతున్నావు? అయ్యగారు ఒక ముఖ్యమైన గవర్నమెంట్ పనిమీద వెళ్తున్నారు. ఇంత అర్జెంట్ పనిమీద వెళ్తున్నప్పుడు మమ్మల్నిలా ఆపాల్సిన అవసరం లేదు, దారి వదులు అని గద్దించాడు. కానీ మన ఇన్స్పెక్టర్ త్రివేది ఏమాత్రం బెదర్లేదు. చాలా కూల్గా, కానీ అంతే సీరియస్ గొంతుతో ఇలా అన్నాడు, చట్టం, నిబంధనలు అందరికీ సమానమే. ఆ కార్లో ఉన్నది సాక్షాత్తు పైనుంచి దిగివచ్చిన దేవుడైనా సరే, లేక నాకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా సరే, ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేయడానికి వీల్లేదు అని తేల్చి చెప్పాడు. సరిగ్గా ఆ డైలాగ్ చెప్పిన వెంటనే ఆ బ్లాక్ ఎస్యూవీ కార్ వెనక అద్దం నెమ్మదిగా కిందకి దిగింది. కార్ లోపల కూర్చున్న వ్యక్తిని చూడగానే అక్కడున్న జనాలందరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే లోపల కూర్చున్నది మరెవరో కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. ఎప్పట్లాగే ఆయన కాషాయరంగు దుస్తుల్లోనే ఉన్నారు. ఆయన కళ్లలో ఒక తీక్షణత, ముఖంలో ఎవరూ పసిగట్టలేని ఒక గంభీరమైన భావమున్నాయి. ఆయన కోపంగా ఏమైనా అంటారేమో అని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు యోగి గారు తన గార్డులను చేతి సైగతో వెనక్కి వెళ్లమని చెప్పి, చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏంటి విషయం అని అడిగారు. ఎదురుగా ఉన్నది స్వయంగా ముఖ్యమంత్రి అయినా సరే ఇన్స్పెక్టర్ ఏమాత్రం వణకలేదు. గట్టి స్వరంతో, అయ్యా, మీరు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశారు, అది చట్టవిరుద్ధం. కాబట్టి మీరిక్కడ ఆగి రూల్ ఎందుకు బ్రేక్ చేశారో సమాధానం చెప్పాలి అన్నాడు. అంతే, అక్కడున్న వాళ్లందరికీ గుండె ఆగినంత పనైంది. యోగిగారు ఆయన కళ్లలోకి చూస్తూ ఇలా అన్నారు, మీ పేరు త్రివేది కదూ అని అడిగారు. ఇన్స్పెక్టర్ కాస్త ఆశ్చర్యపోయి, అవునయ్యా, నా పేరు త్రివేదియే, కానీ నా పేరు మీకెలా తెలుసు సార్ అని అడిగాడు. అప్పుడు యోగిగారు కాసేపు ఆయన్నే తదేకంగా చూస్తూ చాలా ప్రశాంతంగా ఇలా చెప్పారు,
మీ పేరు మాత్రమే కాదు త్రివేది గారు, మీ భార్య పేరు మీనాక్షీదేవి కదూ. ఆమెకు ఒంట్లో అస్సలు బాలేదని, ప్రస్తుతం కేజీఎం ఆసుపత్రిలో సీరియస్ కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటోందని నాకు తెలుసు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని, ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఆమెను తలుచుకుని మీరు లోపల ఎంతగానో ఏడుస్తున్నారని కూడా నాకు తెలుసు. ఇంట్లో మీ భార్య చావు బతుకుల్లో ఉన్నా సరే, మీ వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి ఈ మండుటెండలో కూడా మీరు మీ డ్యూటీని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చేస్తున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. ఆ మాటలు వినగానే రాతిలాంటి ఇన్స్పెక్టర్ త్రివేది గుండె ఒక్కసారిగా కరిగిపోయింది. కంట్లోంచి టపటపా కన్నీళ్లు రాలిపోతున్నాయి. తన బాధను గుర్తించిన ఒక గొప్ప నాయకుడి ముందు ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అప్పుడు యోగిగారు ఇలా అన్నారు, నేను తలచుకుంటే ఒక ముఖ్యమంత్రి కారును ఆపావు అని కారణం చూపించి ఇప్పుడే ఇక్కడికక్కడే మిమ్మల్ని సస్పెండ్ చేయగలను. కానీ నేను ఎప్పటికీ ఆ పని చేయను. ఎందుకంటే మీ కళ్లల్లో అధికారం పట్ల, నా పట్ల ఎలాంటి భయమూ లేదు. మీకు కేవలం మీ డ్యూటీ మీద, మీ నిజాయితీ మీద మాత్రమే గౌరవం ఉంది. ఒక ముఖ్యమంత్రికి కావాల్సింది కూడా ఇలాంటి ఆఫీసర్లే. అందుకు నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత యోగిగారు తన జేబులోంచి ఒక కార్డు తీసి ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టారు. ఇది నా సొంత ఫౌండేషన్కు సంబంధించిన కార్డు. ఢిల్లీలో ఉన్న ఒక అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి చెందింది. మీరు వెంటనే మీ భార్యను అక్కడికి తీసుకెళ్లి మంచి వైద్యం ఇప్పించండి. దానికి మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీకయ్యే లక్షల రూపాయల ఖర్చు మొత్తం నా ఫౌండేషన్ చూసుకుంటుంది. కానీ నేను మీకు ఈ సాయం చేసినందుకు బదులుగా మీరు నాకొక చిన్న మాట ఇవ్వాలి. నాదొకటే షరతు అని అన్నారు. వెంటనే ఇన్స్పెక్టర్ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి సార్ ఆ షరతు? మీరు ప్రాణమడిగినా ఇస్తాను అన్నాడు. దానికి యోగి ఆదిత్యనాథ్ గారు నవ్వుతూ, నాకు మీ ప్రాణాలు వద్దు త్రివేది గారు. మీరు ప్రతీ నెల ఏదైనా ఒక మంచి పని చేయండి. రోడ్డు మీద ఉండే పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పండి, లేదా కష్టాల్లో ఉన్నవారికి మీకు చేతనైన సాయం చేయండి. అది డబ్బుల రూపంలో కాకపోయినా పర్వాలేదు. మీ సమయాన్ని కేటాయించి మనస్ఫూర్తిగా చేయండి. అదే మీరు నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళాడు. ఒకవైపు తన భార్యకు కావాల్సిన మందుల బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో ఆర్థిక కష్టాలు. కానీ మరోవైపు యోగిగారు చెప్పిన మాటలు, ఆయన చూపించిన దారి ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇన్స్పెక్టర్ ఆ యోగి ఫౌండేషన్కు కాల్ చేశాడు. వెంటనే ఆమె భార్యను ఢిల్లీకి తరలించారు. బెస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ మొదలైంది. కొన్ని వారాల్లోనే ఒక మిరాకిల్లాగా ఆమె ఆరోగ్యం మెరుగుపడటం మొదలైంది. ఇక ఇన్స్పెక్టర్ త్రివేది యోగిగారికిచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న ఒక పాత గుడి వెనక ఒక చిన్న పాడుబడిన గది ఉంటే దాన్ని స్వయంగా శుభ్రం చేశాడు. ఒక శనివారం మధ్యాహ్నం ఆ గదిలో కూర్చుని ఆయన పేద పిల్లలకు చదువు చెప్పటం స్టార్ట్ చేశాడు. మొదటి వారం చూసుకుంటే కేవలం ముగ్గురు వచ్చారు. ఉదాహరణకి నిన్నటిదాకా రోడ్ల మీద చెత్త ఏరుకునే పిల్లాడు, టీ స్టాల్లో గ్లాసులు కడిగే కుర్రాడు, ఇలాంటి వాళ్ళొచ్చారు. ఆ తర్వాతి వారం 10 మంది, ఆ తర్వాత 20 మంది. ఇలా మెల్లమెల్లగా ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. వాళ్లలో చాలామంది రిక్షాలాగే పిల్లలు, కూలీల పిల్లలు, కూరగాయలు అమ్ముకునే వాళ్ల పిల్లలే. అయితే ఇన్స్పెక్టర్ వాళ్లకి కేవలం ఏబీసీడీలు, లెక్కలు మాత్రమే నేర్పలేదు. జీవితంలో క్రమశిక్షణ ఎలా ఉండాలి, నిజాయితీగా ఎలా బ్రతకాలి అనే విషయాలు నేర్పించాడు. వారిలో గొప్ప ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఆ పిల్లలందరికీ ఆయన పోలీస్ ఆఫీసర్ కాదు, వాళ్ల పాలిట ఒక గురూజీ అయిపోయాడు. ఈ విషయం మెల్లగా బయటకు తెలిసింది. ఒక లోకల్ రిపోర్టర్కు ఈ విషయం తెలిసి ఇన్స్పెక్టర్ త్రివేది జీవిత కథను కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపించాడు. మరుసటి రోజు న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో ఆ కథనం అచ్చయింది. ఖాకీ పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ కింద నేల మీద కూర్చుని పేద పిల్లలకు పాఠాలు చెబుతున్న ఆ ఫోటో ఎంతోమంది మనసులను కదిలించింది. అలా ప్రశాంతంగా ఒక 3 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ త్రివేది భార్య ఆరోగ్యం పూర్తిగా నయమైంది. ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. అదే సమయంలో ఆ ఊరి జనాల దృష్టిలో ఆ ఇన్స్పెక్టర్ వేసుకున్న పోలీస్ యూనిఫామ్కి, ఆయన సిన్సియారిటీకి 100 రెట్లు గౌరవం పెరిగిపోయింది. ఆయన్ని చూస్తేనే ప్రజలు చేతులెత్తి దండం పెడుతున్నారు. ఒకరోజు మళ్లీ అదే ఊరు, అదే మెయిన్ రోడ్డు దగ్గర ఒక ఎస్యూవీ కారు వచ్చి ఆగింది. ఎర్రటి సైరన్తో ఆ వీఐపీ కారు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఆ కారులో మళ్లీ అదే మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారే ఉన్నారు. అదే రోడ్డు, అదే సిగ్నల్, అక్కడే నిలబడి ఉన్న అదే ఇన్స్పెక్టర్ త్రివేది. కానీ ఈసారి కారు ఎవరాపారో తెలుసా? సాక్షాత్తు యోగిగారే కారు ఆపమని డ్రైవర్కి చెప్పారు. కారు దిగి నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చి చాలా ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి, ఎలా ఉన్నారు త్రివేది గారు? మీ భార్య ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరించారు. దానికి ఇన్స్పెక్టర్ కళ్లలో సంతోషంతో 2 చేతులు జోగించి, నేనిప్పుడు చాలా బాగున్నాను సార్. నా భార్య కూడా కోలుకుంది. నా జీవితంలో, నా డ్యూటీలో నేనిప్పుడు చాలా తృప్తిగా ఉన్నాను. ఇదంతా మీ చలవే సార్
అని బదులిచ్చాడు. ఆ మాటలు విన్న యోగి ఆదిత్యనాథ్ చిరునవ్వుతో ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. త్రివేది గారు, ఒకవేళ ఈరోజు నా కారులో ఉన్నవాళ్లు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే మీరేం చేస్తారు? ఫైన్ వేస్తారా అని అడిగారు. దానికి ఇన్స్పెక్టర్ నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు. లేదు సార్, చట్టాన్ని ఎలా గౌరవించాలో చలానులు వేసి భయపెట్టి కాదు, వాళ్లకు అర్థమయ్యేలా ఎంతో ప్రేమగా బాధ్యతగా వివరిస్తాను. మార్పు అనేది మనసులోంచి రావాలి కదా సార్ అన్నాడు. ఈ మాటలు విన్న యోగిగారు గట్టిగా నవ్వారు. ఆ తర్వాత ఆకాశం వైపు చూస్తూ మెల్లగా ఇలా అన్నారు. చాలా కరెక్ట్గా చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. ఎందుకంటే ఈ దేశం కేవలం పుస్తకాల్లో రాసి ఉన్న చట్టాలు, నిబంధనలతో మాత్రమే నడవదు. అది మనలో ఉన్న మానవత్వం, మంచి ఉద్దేశాలతో మాత్రమే ముందుకు వెళుతుంది. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ త్రివేది యోగిగారికి ఒక కడక్ సెల్యూకేశాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి కళ్లల్లోనూ ఒకరి పట్ల ఒకరికి ఎనలేని గౌరవం కనిపించింది. ఆ గౌరవం అధికారంతో, భయంతో రాలేదు. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన, ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకున్న మానవత్వం వల్ల మాత్రమే కలిగింది. ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి. మన సమాజంలో ఇలాంటి నాయకులు, ఇలాంటి నిజాయితీగల అధికారులు ఉంటే మన దేశం ఎంత బాగుంటుందో కదా. ఈ కథ విన్న తర్వాత పేదలకు సాయం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి మీద, అలాగే ఎండనక వాననక నిజాయితీగా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ త్రివేది గారి మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై భారత్, జై హింద్.